నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మహమ్మద్ అలీ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఎట్లా చూస్తారంటే ఇప్పుడు టన్నెల్ ఒకటి జరిగింది, ఎస్ఎల్బీసీ టన్నెల్ గురించి ఏం చెప్తారు సార్? దాని మీద అనేక రకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మేము కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో వండుకోము, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు సర్వే జరిగిందినా, పబ్లిక్ ఏం చెప్తున్నారు? ఫామ్ హౌస్లో ఉన్నాయి కేసీఆర్ మంచి అనేది చెప్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో అంటే పండుకోలేదు, పని చేస్తున్నారు. అక్కడికి మంచి చేయాలి, అడ్మినిస్ట్రేషన్ బాగా. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లేకుంటే 8 మంచి చల్లిపోయినా టనెల్లో. ఇది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, పవర్లో వచ్చిన తర్వాత చాలా ఇన్సిడెంట్ అవుతుంది, క్రిమినల్ అవుతుంది, ఫార్మర్స్ సూసైడ్ చేస్తున్నారు. మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తలేదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నారు, మీకు గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చిన, పబ్లిక్ అవకాశం ఇచ్చిన, మంచి అడ్మినిస్ట్రేషన్ పని చేయాలి, తెలంగాణ కూడా డెవలప్ చేయాలి. అంటే ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి చీకటి ఒప్పందాలు జరిగిన తర్వాత ఎమ్మెల్సీలో కాంగ్రెస్ను ఓడించే ప్రయత్నం చేస్తా ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఏం చెప్తారు సార్? బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడూ కలవలేదు, ఇప్పుడుతో కాంగ్రెస్ బీజేపీ కలుస్తున్నారు. ఇక్కడికి ఒకవేళ కలవకుంటే బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయట్లేదు అని చెప్తా ఉన్నాడు. పోటీ చేయలేదు, డిసిషన్ ఉంది మనది. ఒకసారి కాంటెస్ట్ చేస్తా, ఒకసారి కాంటెస్ట్ చేస్తా లేదు. ఈ పార్టీ హైకమాండ్ డిసిషన్ ఉంది, పార్టీకి అప్పుడు సర్వే ఉంది, పార్టీ ఇష్టం ఉంది. మరి ఇది ఇప్పుడు ఈ టైంలో మన తెలంగాణ ప్రజలు చూపిస్తున్నారు. మొత్తం ఇది కాంగ్రెస్ బీజేపీ కలిసిమెలిసి పని చేస్తున్నారు. ఉల్టా మొత్తం తెలంగాణ బ్యాక్వర్డ్ అవుతున్నారు. బ్యాక్వర్డ్ అయితే మా సీఎం పాలసీ మంచి లేదు, మంచి డెవలప్మెంట్ వస్తలేదు. ఎవరు బయట పోయి ఎవరితో మాట్లాడితే మొత్తం 1 year 3 monthsలో అందరూ నారాజు ఉన్నారు. అంటే మీరు కేటీఆర్ని కేసీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి సెంట్రల్ని ప్రశ్నిస్తూ ఉంది. అంటే బండి సంజయ్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు మన రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు మీరు? ఏమవుతుంది అరెస్ట్ చేస్తే? మన దగ్గర జ్యుడిషియల్ ఉంది, మన దగ్గర ఇట్లా రేవంత్ ఫస్ట్ డే పవర్లో వచ్చే రోజు ఇది చెప్తున్నారు, రెగ్యులర్ రైజ్ చెప్తున్నారు. ఇది రాంగ్ ఉంది. ఈ డెమోక్రసీలో ఒక్కసారి ఒక గవర్నమెంట్ పోతుంది, ఒక కొత్త గవర్నమెంట్ వస్తుంది. మరి రియాక్షన్ కోసం పబ్లిక్ ఓటు ఇవ్వలేదు, పబ్లిక్ డెవలప్మెంట్ కోసం వచ్చినా మేము 6 గ్యారంటీ ఇచ్చినా అది అమలు చేయాలి మా రిక్వెస్ట్. అయితే కొంతమంది ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే 8 మంది ప్రాణాలను అక్కడ కొట్టుమిట్టాడుతుంటే అది వదిలేసి మీకు ఎమ్మెల్సీ ప్రచారాలు ముఖ్యమా అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి మీద ఫైర్ అవుతా ఉన్నారు ప్రజలు. ఏం చెప్తారు మీరు? ఆరోపణ లేదు, ఇది కరెక్ట్ ఉంది. పోయినా నాయన క్యాంపింగ్ కోసం పోయినా, ఇప్పుడు ఢిల్లీ పోయినా, ఇది మంచి చల్లిపోతే మా స్టేట్లో ఫస్ట్ స్పాట్లో పోవాలి. ఏం చేయాలి అక్కడ ఎట్లా సేఫ్ చేయాలి ట్రై చేయాలి. అది పని చేస్తలేదు. మీరు క్యాంపింగ్ చేస్తున్నారు ఎమ్మెల్సీ కోసం, లేకుంటే ఢిల్లీ వెళ్తున్నారు, ప్రజా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు గ్రాఫ్ డే బై డే డౌన్ అవుతుంది. అయితే ఇప్పుడు 8 మంది ప్రాణాలు అక్కడ వదిలిపెడితే క్యాంపెయినింగ్ చేశారని చెప్తా ఉన్నారు. మరి ఆ క్యాంపెయినింగ్ తర్వాత కూడా ఇది గెలిచినా ఒకటి, నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా పార్టీకి ఎలాంటి లాభం లేదు, నష్టం లేదని చెప్పి చెప్తా ఉన్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చండి? డెఫినెట్గా ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అంటే ఉన్న చీఫ్ మినిస్టర్ ఉన్నారు, కొంచెం సమస్య మాట్లాడితే బెటర్ ఉంది. ఎప్పుడు మాట్లాడితే వర్ మాట్లాడితే చాలా మిస్టేక్ బి చేస్తున్నారు. ఆయన ఎవ్రీ టైం క్రిటిసైజ్ చేస్తున్నారు. ఒకటి మాట ఐడియా, కేటీఆర్కు అరెస్ట్ చేస్తా, కేసీఆర్కు అరెస్ట్ చేస్తా, చెర్లపల్లిలో ఒక క్వార్టర్ కడతా, మొత్తం ఫ్యామిలీకి క్వార్టర్లో బంద్ చేస్తా. ఇది రాంగ్ ఉంది. ఇది డెమోక్రసీ ఉంది మన దగ్గర, ఇట్లా చెప్పవద్దు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్న ఏం పేరు? శ్రీను. అయితే ఇప్పుడు ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి పోవాలనుకుంటారు ఎవరైనా కానీ, మీ స్టేషన్ గన్పూర్లో మాత్రం ఉల్టా జరుగుతూ ఉన్నది. అంటే అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి జాయినింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అనుకోవచ్చు? ఏం రేవంత్ రెడ్డి చేసినటువంటి అంటే మీ నియోజకవర్గం ఏదైనా తక్కువ చేసిండు అనుకోవచ్చు? రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. ఒకటి, రైతులకు 15,000 ఇస్తా అన్నాడు. కళ్యాణ లక్ష్మి వాళ్ళకి కళ్యాణ లక్ష్మి 1,00,000 ఇస్తా, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. ఆడపిల్లలకు స్కూటీ అన్నాడు. ఇంకా చాలా విషయాలు అన్నీ అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. ఇంకొకటి, మా నియోజకవర్గంలో కడియం శ్రీ అనే అతను ప్రజలను మోసం చేసి మళ్ళీ అలా టీఆర్ఎస్లో ఉంటే వాళ్ళని మోసం చేసి మా పార్టీలోకి వచ్చిండు. దానికి వ్యతిరేకంగానే మేము ఇలా మళ్ళీ టీఆర్ఎస్లోకి వస్తున్నాం. కాబట్టి మేము ఉప ఎన్నిక వస్తే పక్కా రాజయ్య గారిని గెలిపిస్తామని కోరుకుంటున్నాం. ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆయన కడియం శ్రీ గారికి మంత్రి పదవి రాబోతున్నదని చెప్పి ప్రచారాలు నడుస్తూ ఉన్నాయి. మీరేమో ఉప ఎన్నిక అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా లీడర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరియు కేసీఆర్ గారు, వీళ్ళు పార్టీలో ఉండి వేరే పార్టీలో పోయింది కాబట్టి
వాళ్ళు పార్టీ పదవికి రాజీనామా చేసి సభ్యత్వానికి రాజీనామా చేసి పోవాలా. ఒక పార్టీలో ఉండి ఒక పార్టీకి సపోర్ట్ చేసిళ్ళు కాబట్టి వాళ్ళు పోవాలనే ఆలోచన మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి కోర్టులో పోవడం జరిగింది. ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్లో కడియం శ్రీహరిని తప్పక ఓడిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు కడియం శ్రీహరి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అంత ప్రేమతోటి ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఇప్పుడు కడియం శ్రీహరి కాంగ్రెస్లోకి పోయిన తర్వాత మళ్ళీ మీరు ఎందుకు ఆయన ఎమ్మటి ఉండలేకపోతాను? ఆయనకు వెన్నుపోటు అనేది అలవాటు. ఫస్ట్ ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు పొడిచి వచ్చిండు. తర్వాత చంద్రబాబును వెన్నుపోటు పొడిచి కేసీఆర్ దగ్గరికి వచ్చిండు. కేసీఆర్ను కూడా వెన్నుపోటు పొడిచి ఇలా కాంగ్రెస్ పోయిండు. రేపు బీజేపీ కూడా పోతాడు. ఆయన వెన్నుపోటుకు రాజకీయం ఆయనకు అలవాటు కాబట్టి ఖచ్చితంగా బీజేపీలో కూడా పోవడానికి కూడా సిద్ధంగా ఉంటాడు ఆయన. అన్న ఎందుకు ప్రతిపక్షాన్ని ఎంచుకుంటున్నారు స్టేషన్ కన్పూర్ ప్రజలు అంటే ఏం చెప్తారు? ఈరోజు కాంగ్రెస్ పాలన పచ్చి కుండ లాంటిది, ఎప్పుడు పలిగేది తెలియదు. వాళ్ళ పాలన బాగలేకనే టీఆర్ఎస్ పాలన కావాలని కోరుకుంటున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే మన కడియం శ్రీహరిని ప్రేమతోని గెలిపించుకున్న ప్రజలు ఇప్పుడు కడియం శ్రీహరిని ఎందుకు వదిలిపెడతా ఉన్నారు అంటే ఏం చెప్తారన్న? కడియం శ్రీహరిని ప్రేమతో గెలిపించుకుంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు. టీఆర్ఎస్ జెండా మీద గెలిచిండు. టీఆర్ఎస్ లేకుండా కడియం శ్రీహరి లేడు, గెలిచిండు. గెలిచిన వాళ్ళే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఏదో లబ్ధి కోసం పోయిండు తప్ప కాంగ్రెస్ పార్టీలకి శ్రీహరి కూడా హెల్తీగా ఏం పోలేదు. ఏదో ప్రయోజనాలు అనుభవించడానికి పోయిండు. అక్కడ అనుభవించడం లేకుండా ఉంది. ఆయన కిందున్న శ్రేయస్సులు కూడా వాళ్ళకు కూడా ఎలాంటి లావాదేవీలు లేవు. కనీసం ఆయన పాలన నచ్చక ఇలా ఉన్న మనుషులు కూడా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి జంపు కావడానికి కారణం ఆయన పాలన నచ్చక. అయితే ఎందుకు నచ్చలేదు? ఇప్పుడు నేను ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, హామీలు కావచ్చు అన్నీ ఇస్తా ఉన్నా అని చెప్పి ప్రచారాలలో ఇప్పుడు ఎమ్మెల్సీ ప్రచారాలలో కూడా చెప్పిండు. ఒకవేళ నేను నా పథకం పోని ఊరేదైనా ఉంటే నేను అసలు ఓట్లే అడగనంటుండగా రేవంత్ రెడ్డి. తెలంగాణలో కనీసం తెలంగాణలో ప్రజలు ఎంతమంది ముందు మన సీఎంను చెప్పండి. ఫస్ట్ తెలంగాణలో 120 కోట్ల జనాభా ఉన్నదా? తెలంగాణలో 120 కోట్ల జనాభాలకు నా సంక్షేమ పథకాలు అందుతున్నాయి అన్నాడు. 120 కోట్ల జనం తెలంగాణలో ఆడబిడ్డలు ఎక్కడ ఉండో చూపెట్టాలి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. అంటే 1 కోటి మంది మహిళలను ఖచ్చితంగా నేను కోటీశ్వరాలను చేయడమే నా లక్ష్యం అని చెప్తా ఉన్నాడు కదా. అందరిని బుచ్చగాల చేయడమే ఆయన లక్ష్యం ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఏది 420 హామీలు 6 గ్యారంటీలు పెట్టి ఒక బస్సును ఎక్కించి ఆడోళ్ళని కొట్టించుకుంటూ తప్ప ఏం లేదు ఆయన పాలనలో. ఉట్టి చింతపండు ఏం లేదు పాలనలో. డొల్ల రుణమాఫీ చేసిన అన్నాడు, రైతు బంధు ఇస్తున్నా అన్నాడు, మొన్ననే రైతు బంధు కూడా వేసిన అని చెప్పిండు. ఇంకేం కావాలి? ఇప్పుడు ముసలోళ్ళకు పెన్షన్ పెంచిండు, 4000 పెన్షన్ చేసిండు, 2500 ఆడోళ్ళకి ఇస్తా ఉన్నాడు. అత్తలకు 4000, కోడలకు 2500 అని ఇట్లా అనేక రకాల పథకాలు పెట్టిండు. అవన్నీ ఇస్తా ఉన్నాడు అంట కదా. ఎక్కడ ఏ పాపాన్ని 2500 ఇచ్చిన పాపం లేడు, ఆడోళ్ళకి ఇచ్చిన పాపం లేదు, మొగోళ్ళకి ఇచ్చిన పాపం లేదు. ఏదో 1.5-2 ఎకరాల వరకు రైతులు మాపేసిన అన్నాడు. అది కూడా పూర్తి మొత్తంలో లేదు, అది కూడా జీరో. ప్రభుత్వం విఫలమైపోయింది దానివల్ల. మరి ఇప్పుడు మొన్న జరిగేటటువంటి అంటే రీసెంట్గా జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే కాంగ్రెస్ని ఓడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నదని చెప్తాము. ఏం చెప్తారు మీరు? అది రాజకీయ లబ్ధిదారుల కోసం మాట్లాడుకోవచ్చు. అది మనం మాట్లాడే విషయాలు కాదు, మనకు తెలియవు అవి. ఫైనల్గా రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా ఉందండి? జీరో. రేవంత్ రెడ్డి సర్కార్ జీరో. అంటే ఏం చెప్తారంటే ఇప్పుడు ఉన్నట్టు ఉండి ఒక 500 మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ అంటే ప్రతిపక్షానికి వస్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అండి దీన్ని? ఇది మార్పు మొదలైంది. కాంగ్రెస్ పతనము స్టార్ట్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. అంటే ఎందుకు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది, అనేక గ్యారంటీలు అని చెప్పి 6 గ్యారంటీలు అని చెప్పి చెప్పింది, మంచిగా అభివృద్ధి ప్రదంగా ముందలికి పోతుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఎందుకు మరి చేరికలు బీఆర్ఎస్లోకి జరుగుతా ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుంది. ఏం మార్పు మొదలైందో ఏమో సంక్షేమ పథకాలు అమలైనాయో మాకంటే ఎక్కువ, జనాల కంటే ఎక్కువ మీడియా మిత్రులకు తెలుసు. సో ఇన్ని రోజులు చూశారు, ఇంకా చేస్తారేమో 124 హామీలు. 124 అంటేనే ఒక ఖైదీకి కానీ ఒక దొంగ కానీ ఇచ్చే నంబర్ అది జైల్లో. సో ఆయన బుద్ధి ఎట్లనే ఉంది, ఆయన గ్యారంటీలు కూడా అదే నెంబర్ మీద వచ్చింది. రేవంత్ రెడ్డి నా పథకాలు రాకుంటే అసలు ఆ ఊరికి పోయి ఓట్లే అడగని అంటుండు కదా. ఇప్పుడు స్థానిక ఎన్నికలలో కూడా వాళ్ళు అడగలేరు. స్థానిక సంస్థలలో సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా అంత టీఆర్ఎస్ పార్టీనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన నిజమే చెప్పిండు. రేవంత్ రెడ్డి
సీఎం అయినా కూడా కొన్ని విషయాలలో ఆయన తప్పుని ఆయన ఒప్పుకుంటాడు. మేము గ్రామాలలో పోయి ఓట్లు అడగము అన్నాడు. మేము పథకాలు ఇవ్వకపోతే ఓట్లు అడగమన్నాడు. ఇవ్వలేదు కాబట్టి రేపు వచ్చే ఎన్నికలలో కూడా ఓట్లు అడగాడు. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే నేను అన్ని పథకాలు ఇచ్చినా అని చెప్తుండే. ఎక్కడ ఇచ్చిండు? ఒక విలేజ్కి పోయి సామాన్య ప్రజలను అడగండి. రైతు బంధు ఎంత శాతము రుణమాఫీ అయిందో అది అడగండి. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పులతో ఆత్మహత్యలు ఆపిండు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నరకు 450 మంది నుండి 550 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే మీ గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా రోజుకొకరిలాగా లెక్క పెట్టుకుంటూ అంత రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. రుణమాఫీ చేసినాక ఎందుకు అవుతుంది? రైతు బంధు ఎవరికి పడుతుంది? 2 టర్ముల్లో రైతు బంధు పోనేమైంది. ఈసారి కూడా ఎకరం లోపు ఇస్తున్నారు. ఏం చెప్తారు ఫైనల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి? ఫైనల్గా ఇది వాళ్ళకు చివరి అవకాశం ఇచ్చిర్రు. ఏదో ప్రజలు మార్పు అంటే మార్పు ప్రజల నెత్తిలో చేయబెట్టే మార్పే తెచ్చుకున్నారు. ఇకపై మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి రాదు.